హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో ఒక కొత్త టెంపుల్తో మేము ముందుకు వచ్చేసాను. ఈసారి స్వర్ణగిరి టెంపుల్. ఇది భువనగిరి సైడ్, యాదగిరిగుట్ట సైడ్ కొంచెం ముంగటికే. టెంపుల్ ఎంట్రన్స్ చూడండి, ఎంట్రీలోనే బ్రహ్మరథం ఉంది. ఇది వచ్చేసి మన శ్రీవారి పాదాలు స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్. పాదాలు మాత్రం అసలు సేమ్ సూపర్ ఉన్నాయి. అసలు తిరుపతి దగ్గర ఉంటాయి చూడండి, సేమ్ అలానే. ఏమో లోపల మన ఎంట్రీవే. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే టెంపుల్ లోపల ఉంటాయి. మనకు సైడ్ పాయింట్ ఏంటంటే మన దేవుళ్ళు గిట్ట ఉంటారు, శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు తెచ్చేసి మెట్ల ఎక్కగానే లోపల ఎంట్రీ వ్యూ. ఇది వచ్చి గోపురము టెంపుల్ది. టెంపుల్ ఏమో మధ్యలో ఉంటుంది, చుట్టుపక్కల అంతా ఇట్లా ప్రజలు తిరిగేటట్టు ఉంటుంది అన్నమాట ప్రదక్షిణ చేయడానికి. అక్కడ సైడ్ చూస్తే మన బజరంగబలి. టెంపుల్ గోపురం మాత్రం సూపర్ ఉంది. ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ కట్టారు. నేను ఫస్ట్ టైం వచ్చాను, బట్ నాకు చాలా బాగా నచ్చింది. నెల రోజు సండే, ఫుల్ పబ్లిక్ ఉన్నారు, మామూలు పబ్లిక్ లేరు. ఇది వచ్చేసి మెయిన్ మన ఆర్చ్ లాగా. ఈ సైడ్ పాయింట్ వచ్చేసి టవర్స్ బాగున్నాయి. ఇది ఒక పూల్ చూడండి ఎంత బాగుంది అసలు గోపురం. ఇక్కడ వచ్చి వాటర్ ఫౌంటైన్ కాడ అందరు ఫోటోలు దిగుతారు, కానీ ఇక మనకి అంత ఫోటోలు దిగే కాదు. ఈ గుడి మెయిన్ ఎంట్రీ, బట్ క్యూ నుంచి వెళ్ళి లోపల నుంచి ఇట్లా మెయిన్ ఎంట్రీ అవుతారు. క్యూ అయిపోయిన తర్వాత అటు సైడ్ ఏమో క్యూ ఉంటుంది, అక్కడేమో మండపము. ఇది ఒకటి ఏమంటే దేవుడిది వాహనం అక్కడ పెడతారు. ఇక్కడ మాత్రం అసలుకి ఏమంటారు, వస్తే ఎంత పీస్గా ఉందంటే అంత. మళ్ళీ ఇంకోటి ఇక్కడ మొత్తము గోవింద గోవింద అనే ఒక నామము జపంలాగా మనకి వస్తుంది. సూపర్ పీస్ ఉంటుంది అన్నమాట. అక్కడ వెళ్తే ముంగట మనకి లెఫ్ట్ సైడ్లో ఏమో ఫోన్స్ అందరు పెడుతున్నారు. ఫోన్స్ నాట్ అలౌడెడ్, బట్ ఆ టెంపుల్ లోపలికి వెళ్తే చుట్టుపక్కల ఏమో మనకి అలాట్మెంట్ ఉంటుంది. టెంపుల్ దర్శనం అయిపోగానే మెయిన్ వెంకటేశ్వర స్వామిది. బయటికి వస్తే జై హనుమాన్. ఇదేమో మన ఫేమస్. ఇన్స్టాల్ అయితే ఒక ఊపింది టెంపుల్ రిలీజ్ అయినప్పుడు. వచ్చేసి గుండం అని మాత్రం. ఆ గుండంలో శ్రీ మహావిష్ణువు అవతారము. సూపర్ వ్యూ తెలుసు అసలుకి. నాకైతే సూపర్ నచ్చింది ఇది వ్యూ మాత్రం. అసలు నార్మల్ వ్యూ కాదు. చూడండి మీరు గట్ట అంత విజువల్స్ ఎంత బాగున్నాయి అంటే అసలుకే. ఆ చుట్టుపక్కల మొత్తం ఎవరైతే దీన్ని చెక్కారో ఆర్కిటెక్చర్ సూపర్ ఉంది. అది ఇంకోటి ఇట్లా ఒక ఫ్లోర్స్ ఉంటాయి, కింద పైన ఫస్ట్ ఫ్లోర్ లాగా. పైన చూస్తే మాత్రం అమేజింగ్ ఫీల్ అనిపిస్తుంది మీకు. వాటర్ గిట్ ఎంత బ్లూగా ఇట్లా క్రిస్టల్ క్లియర్గా, అలా శ్రీ మహావిష్ణువు ఇట్లా నిజంగా ఉన్నట్టు పడుకొని అనిపిస్తుంది. దశావతారం సినిమాలు ఉంటుంది చూడండి, సేమ్ సూపర్ ఉంది వ్యూ మాత్రం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి, ద్వారపాలకులు ఐ థింక్ ఈయన. ఇది ఫ్రెండ్స్, ఈరోజు దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఒకసారి గుడి మొత్తం చూపెడతాను. అసలు సూపర్ ఫీల్ అనిపించింది తెలుసా నాకు. అసలు వర్త్ అన్నమాట. నచ్చి నేను ఎప్పుడు రాలేనమాట గుడి ఓపెన్ అయినప్పటి నుంచి. చాలా రోజు అనుకున్నా, ఈరోజు వచ్చాను. ఈరోజు మాత్రం సూపర్ అవసరం. ఎంత బాగుందంటే టెంపుల్, ఫుల్ పీస్గా. మీరు కూడా రండి ఎప్పుడైనా. బాగా ఉంటా.